తెలుగుదేశం పార్టీ ఒక్కటే విన్ అయి ఉండుంటే మీరు అన్నట్టుగా ఈ చర్చ రాకపోయి ఉండేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా లేరు, ఎప్పుడు యాచించే స్థితిలోనే ఉంటామా, శాసించే స్థితిలోకి మేము రామా అంటూ కూటమిలోకి భాగమయ్యారు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? వాళ్ళ అబ్జెక్షన్స్ పెట్టరా? అంటే మధ్య మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్కి ఏమైనా బాధ్యత తీసుకున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు మాట్లాడట్లేదు. అది సమస్య. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు ఆయనకి ఇచ్చేసినాడు. ఇంకా ఆయన అభిమానులు కదా, అంతా మీ ఇష్టమే. తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉండాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ పార్టీ అది. 134 మంది వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం. ఇక్కడ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేరు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు వేరుగా మారుతున్నారు. అదొక కొత్త సిద్ధాంతం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జగన్, మధ్యలో మనం ఏమీ చేయలేము అనే వాస్తవిక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏమన్నా చేయడానికి మొదలు 19 రిపీట్ అవుతుందని ఆయన తెలుసు. ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఆయన 2 చోట్ల ఓడిపోయినాడు. 2 బలాలైన పార్టీలు మనం మధ్యలో వీళ్ళిద్దరిని కొట్టి పోలేము. కొడదామని జగన్ లాగా కొడదామంటే అంత ఓపిక లేదు. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కావాలి, కొడతా ఉండాలి అనేది జగన్ స్టైల్. కొడతా ఉండాలి ఎప్పుడైతే అప్పుడు ముఖ్యమంత్రి. ఇది జగన్ స్టైల్. కాబట్టి 2000 రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి 2009-8 నుంచి కొడతానే ఉన్నాడు. కొడితే 19లో అయ్యాడు ముఖ్యమంత్రి జగన్. అంటే 10 ఏళ్ళు కొట్టాడు. మళ్ళీ 19లో ఓడిపోయినా 24లో కావదాం అంటున్నాడు జగన్. అయితే ముఖ్యమంత్రే కావాలి, మధ్యలో ఏమి లేదు. ఇది జగన్ స్టైల్. పవన్ కళ్యాణ్ గారు అట్లా అనుకున్నాడు, నేను వల్ల కావట్లేదు. కాబట్టి ఒంటరిగా పోతే మన ఎమ్మెల్యే కావడమే కష్టం అనే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ నా ముఖ్యమంత్రి కావాలి, ఆయన అనుకోవట్లేదు మనం ముఖ్యమంత్రి కావాలని. మనం అనుకునేస్తే అట్లా. కాబట్టి ఆయన క్లియర్ గా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం అభ్యంతరం చెప్పడు. మీరు అంటున్న ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి కదా ఇచ్చింది అంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినా, లోకేష్ గారికి ఇచ్చినా, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినప్పుడు ఆయన అనుభవం నేర్చుకోవడం కోసం నేను ఉప ముఖ్యమంత్రి అంటాడు. లోకేష్ గారికి ఇస్తే ఒక సోదరుని ప్రోత్సహించడం కోసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అంటాడు. అంటే పెద్ద సమస్య ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అభిమానులకి కాస్త ఏంది మళ్ళీ చంద్రబాబు గారు అయినారు, మళ్ళీ ఆయన కొడుకు అవుతున్నాడు, మన పైపించి కొడుకు అయినాడు అనుకోండి, ఆయనకన్నా చిన్నోడు. చంద్రబాబు గారు అయితే 10 ఏళ్ళ తర్వాత మనం తీసుకోవచ్చు అనుకోవచ్చు. ఆయనకన్నా చిన్నోడు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు అయ్యేది ముఖ్యమంత్రి అనే బాధ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ గారు అనుకోవట్లేదు. కాబట్టి ఈ వైరుధ్యాన్ని ఏం చేయాలి? కాబట్టి ఆయన అనుకోకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటే రాజకీయ సమీకరణలు మారవు కదా. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి నా అంచనా ప్రకారం లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినా ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పు. అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని కాబోతున్నారు అంటూ కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 2 జరుగుతున్నాయి 2 రోజులుగా చర్చలు. ఒకటి ఉపరాష్ట్రపతి అవుతాడు, ఉప ప్రధాని మంత్రి అవుతారని. ఇక్కడ ఒకటి స్వర్ణ గారు, బేసిక్ గా బీహార్ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. బీహార్ లో నితీష్ కుమార్ ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి కింద కొడుకుని ఉప ముఖ్యమంత్రిని చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మారుస్తున్నారంటే జాతీయ అవసరాలు ఉపయోగించుకోవడం కోసం మారుస్తున్నారు. అందువల్ల కొడుకుని పెడుతున్నారు. నేను చెప్పాను కదా, ఏ కారణంతో లోకేష్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలి అనే ప్రశ్న ప్రజలకు వస్తుంది. కాబట్టి ఈ కారణం చెప్పాలనుకుంటున్నారు. ఇది దేశానికి, రాష్ట్రానికి ఇంతవరకు సేవలు చేశారు, ఈయన అనుభవం దేశానికి కూడా అవసరం. ఉప ప్రధానమంత్రి లాంటి ప్లేస్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఆడించి సహాయం చేయొచ్చు. ఆడ తండ్రి ఈడ కొడుకుంటే జోడెద్దుల బండి బాగా నడుస్తుంది అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది. అంటే కారణం, బలమైన కారణం చెప్పాలి కదా. లోకేష్ గారిని ఎందుకు పెట్టాలంటే ఆయన అక్కడ పంపించాలి ఢిల్లీకి అని. సమస్య ఏంటంటే ఇది తెలుగుదేశం బాధ, బీహార్ లో బీజేపీ బాధ. బీజేపీ తన బాధ కాబట్టి తను ఏమైనా చేసుకునింది. తెలుగుదేశం బాధ వాళ్ళ బాధ కాదు కదా. పాయింట్ ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా లేదు, ఆయన మొన్నే అయినాడు, ఇంకా 4 ఏళ్ళు ఖాళీగా లేదు. నెంబర్ 1. రాష్ట్రపతి చేద్దామంటే ఇంకో 1.5 year ఖాళీగా లేదు. నెంబర్ 2. నెంబర్ 3, అన్నిటికన్నా ఉప ప్రధానమంత్రి ఉంది కదా. ఉప ప్రధానమంత్రిని ఎవరిని చేస్తారు స్వర్ణ గారు? ప్రధానమంత్రి గారు చేయలేని పరిస్థితుల్లో 2-3 ఈక్వల్ పర్సనాలిటీస్ ఉంటారు. ఒక చేయలేని పరిస్థితిలో ఉప ప్రధానమంత్రి ఇస్తారు, నా తర్వాత నా అంత తోడని. ఎల్కే అద్వానీకి ఇచ్చారు. వాజ్పేయి గారు, అద్వానీ గారు 2 కళ్ళు లాగా ఉన్నారు బీజేపీకి. ఒకరినే ప్రధానమంత్రిని చేయాలి కాబట్టి వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేశారు. 2వ కళ్ళు లాంటి ఉన్నటువంటి అద్వానీని, లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానమంత్రి చేసి నాకు ఈక్వల్ అని చెప్పి హోంశాఖను, రక్షణ శాఖ ఇచ్చి నిలబెట్టారు. 2 చంద్రశేఖర్ గారు అయ్యారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా తర్వాత నరేంద్ర మోడీ కూడా ఒప్పుకుంటారా? నరేంద్ర మోడీ గారు షాద్వయం ఒప్పుకుంటుందా? అంటే పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇంకొక పవర్ఫుల్ పర్సనాలిటీని తన సహచరుడు పెట్టుకుంటాడు. నో డౌట్ చంద్రబాబు గారి స్థాయి తక్కువ కాదు. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ గారి కన్నా ముఖ్యమంత్రి ముందు అయినాడు ఆయన. కానీ అయినాడు కాబట్టి చంద్రబాబు గారు గొప్పవాడని పక్కన పెట్టుకునే అంత ఓపిక నరేంద్ర మోడీ గారికి ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఒక ఉప ప్రధానమంత్రి తీసుకోవడం అంటే ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం. బీజేపీ వాళ్ళకి ఇలా ఆయన ఏరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటాడా? కానీ ఉప ప్రధానమంత్రికి ఇవ్వడం తన పక్కన ఇంకో ఆయన పెట్టుకోవడమే. నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి, అమిత్ షా గారి వ్యవహార శైలి చూస్తే అట్లాంటి పరిస్థితి ఉందని నేనైతే అనుకోను. ఎప్పుడుంటుందంటే వీళ్ళ మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడదు అనే పరిస్థితి వస్తే ఉంటుంది. కాబట్టి ఉప ప్రధానమంత్రి వాళ్ళు ఎవరు అనుకుంటున్నాను, ఉపరాష్ట్రపతి ఖాళీగా లేదు. కాబట్టి అధికార మార్పిడి ఈ ముఖ్యమైన కారణంతో చేయబోతున్నారని చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వీళ్ళ బాధ బీజేపీ బాధ కాదు. కాబట్టి ఇక్కడ కుదరట్లా. సార్, ఇంకొకటి కాగ్ నివేదిక చెప్పింది ఏపీ అప్పులపై సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసింది. ఎలా చూడాలంటారు? ప్రస్తుతానికి ఏపీ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఆందోళనకరంగా ఉంది. ఈ ఆందోళనకరంగా ఉండడానికి కొనసాగింపు ఒక కారణం, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇంకొక కారణం. ఎంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటే కాగ్ కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ జనవరి 31 ఈ జనవరి 31కి ఇచ్చినటువంటి నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఎంత ఆందోళనకరంగా చెప్పాలి. 25-26 ప్రజెంట్ నడుస్తున్న బడ్జెట్ ఏదైతే ఉందో అన్ని రకాల పన్నుల ఆదాయం 2,17,976.53 కోట్లు వస్తుందని అంచనా వేశారు. దానికి తగినట్టు కేటాయింపులు చేసినారు డిపార్ట్మెంట్ల వారీగా. అయితే జనవరి 31కి అంటే ఇంకా 2 నెలలే మిగిలింది. ఎంత వచ్చిందో తెలుసా? 1,32,918.29 కోట్లు వచ్చింది. అంటే 85,000 కోట్లు డెఫిసిట్. వీళ్ళేసిన అంచనాకి 85,000 కోట్లు. ఇంకా 2 నెలలు ఉంది. సరాసరి ఈ 10 నెలలు కానీ పరిశీలిస్తే సరాసరి నెలకు 11,076 కోట్లు వస్తా ఉంది ఆదాయం. అంటే 2 నెలలకి 22,000 కోట్లు, 30,000 కోట్లు వస్తాయి. లేకపోతే 35,000 కోట్లు కానీ, అంటే మినిమం 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు అనుకున్న అంచనా ఈ సంవత్సరం రావట్లేదు. ఎంత ప్రమాదకర పరిస్థితి! 2,17,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు రాదు. 25% అంచనా అందుకోలేకపోతాం, రాలేకపోతాం. ఇది చాలా ప్రమాదకరం అంచనా. దానివల్ల 2 తప్పులు జరుగుతాయి. ఒక తప్పు ఏం జరుగుతుంది? కేటాయింపులు అమలు కావు, డబ్బులు రాలేదుగా. అమలు చేయడం కోసం అప్పులు మించి అప్పులు చేసేస్తారు. ఈ 2 చాలా ప్రమాదకరమైంది. రెండోది ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెరగాలి కదా పర్ఫార్మెన్స్. 24-25 జనవరి లెక్కలు చూస్తే 63% పర్ఫార్మెన్స్ ఉంటే 63.9%, దాదాపు 64 ఉంటే ఈ సంవత్సరం జనవరికి 60% ఉంది, 4% తగ్గిపోయింది. ఇది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. స్టేట్ ట్యాక్స్ అసెస్మెంట్ ఏంటో తెలుసా? 1,66,000 కోట్లు అయితే వచ్చింది 1,17,000 కోట్లు. దాదాపు 50,000 కోట్లు స్టేట్ ట్యాక్స్ అందుకోవట్లేదు. అంటే ట్యాక్స్ రాలేదంటే అర్థం ఏంటి స్వర్ణ గారు? ప్రజలు కొనుగోలు లేదు. ప్రజలు కొనుక్కుంటే ట్యాక్స్లు వస్తాయి. అంటే ప్రభుత్వం ఇట్లాంటి ఆలోచనలకు వెళ్తా ఉంది. దీనివల్ల ఉదాహరణ చూడండి, 2,18,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అనుకున్నారా? రివైజ్డ్ బడ్జెట్ మొన్న పెట్టారు కదా, మనం మాట్లాడుకున్నాం. రివైజ్డ్ బడ్జెట్ లో 1,96,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కనీసం రివైజ్డ్ బడ్జెట్ అయినా కరెక్ట్ గా వేయాలి కదా, అది కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే మీ డిబేట్ లో లాస్ట్ టైం చెప్పాను, ఫస్ట్ ఇయర్ బడ్జెట్ లో 22,000 కోట్ల రూపాయల డెఫిసిట్ వచ్చింది. 25-26 నడుస్తున్న బడ్జెట్ లో మినిమం 40,000 కోట్లు రావచ్చేమో డెఫిసిట్. అంటే మా అంచనా మించిపోయి 50,000 కోట్లు డెఫిసిట్ వచ్చేస్తాం. 50,000 కోట్ల రూపాయలు రావాల్సింది రాకపోతే ఎంత పరిస్థితులు ఏర్పడతాయి? నేను చెప్పినట్టు 2 సమస్యలు వస్తాయి. నెంబర్ 1, ప్రభుత్వం యొక్క కేటాయింపులు అమలు కావు. బలవంతంగా అభివృద్ధి చేయడం కోసం అప్పులు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అప్పు చేసేస్తారు రకరకాల పద్ధతులు. అప్పుడేమవుతుంది? ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభం అయిపోతుంది. ఏదైనా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారం ఇప్పటికైనా ప్రభుత్వం మనకి ఎంత ఆదాయం వస్తుందో అంతే అంచనా వేయండి, అంతే కేటాయింపులు చేయండి. ఒక 10%, 5% తేడా ఉండొచ్చు, కానీ ఉల్టా ఉండకూడదు. అది చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కేంద్రం నుంచి రావట్లేదు. కాగ్ ఇచ్చిన హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా అప్పులు కానీ ఆదాయం పైన అంచనాలు కానీ వాస్తవానికి ఒక 5%
అటు ఇటుగా ఉండి లెక్కలు వేసుకుంటే ప్రభుత్వం బండి బాగా నడుస్తుంది. అలా కాకుండా ఉల్టాగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది. మీరు చెప్పిన బడ్జెట్ లో హామీలు అమలు కావు. హ్మ్. దానివల్ల ప్రజలకి బడ్జెట్ పైన విశ్వాసం పోతుంది. కానీ ప్రభుత్వం మీ శక్తి ఎంతో మన పరిస్థితి ఎంతో భిన్నంగా పోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి.